ప్రజలు తిరస్కరించినప్పుడు అర్థం చేసుకోవాలి. ప్రజాక్షేత్రంలో మీరే స్వయంగా ఎమ్మెల్యేకి ఓడిపోయినప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో మీకు ప్రజలు ఒక్క సీటు కూడా ఇవ్వలేదన్నప్పుడు ప్రజల తిరస్కరణకు మీరు గురైనరు. కానీ ప్రజలు ఓటేయక ప్రజలే తప్పు చేసిండ్రన్న ఆ నేరాన్ని ప్రజల మీద మోపడానికి ప్రయత్నం చేస్తే ఇదెక్కడి ప్రజాస్వామ్యము, ఇదెక్కడి జాతిపిత, ఇదెక్కడి ఉద్యమకారుడి ఆలోచన నాకైతే అర్థం కాలే. ప్రజల తిరస్కరణకు గురైనప్పుడు ప్రజాస్వామిక విలువలను గౌరవించే వాళ్ళు ఎవరైనా ఉంటే నేను చేయగలిగిన ప్రయత్నం చేసినా ఇప్పుడు ప్రజలు తిరస్కరించారు కాబట్టి హుందాగా ప్రజాక్షేత్రంలో నుంచి నేను తప్పుకుంటున్నా అని ముందుకొచ్చి ప్రకటిస్తే కొంతైనా మీ గౌరవం నిలబడుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛ ఉన్నది, క్రిమినల్ కాన్స్పిరసీకి స్వేచ్ఛ లేవు. డెమోక్రటిక్ ప్రాసెస్లో ప్రజాస్వామిక విలువలు ప్రజలు లేదా ప్రజాప్రతినిధులు స్వేచ్ఛగా ప్రజాస్వామ్య పరిమితికి లోబడి వారి అభిప్రాయాలను వ్యక్తపరచడానికి మాత్రమే స్వేచ్ఛ ఉంది తప్ప నేరాలు చేస్తాం, ఆ నేరాలను మీరు అడగొద్దు, మీరు విచారించొద్దు అనే స్వేచ్ఛ, క్రిమినల్ ఫ్రీడమ్ లేదు అని నేను భావిస్తున్నా. ఈ రెండిటికున్న చిన్న తేడాను తెలంగాణ సమాజం గమనించాలి. అధికారం ఉన్నప్పుడు దాన్ని దుర్వినియోగాన్ని చేసి అధికారాన్ని పదిలం చేసుకోవాలన్న ఆలోచనతోని వేల కోట్ల రూపాయలు, వందల ఎకరాల భూములు అన్ని రకాలుగా సంపాదించుకొని అక్రమ మార్గాలను ఎంచుకున్నప్పుడు విచారణ తప్పదు. ప్రజాస్వామ్యబద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగమే అది. ఒకసారి హోదాకు వస్తే ఏ నేరాలు చేసినా ఆ నేరాలను విచారించకూడదని ఎక్కడా లేదు. సిబు సోరెన్ గారు ఎంత కొట్లాడిండ్రు. సిబు సోరెన్ లేకపోతే ఆ రాష్ట్రం వస్తుండేనా? వారు విచారణను ఎదుర్కోలేదా? లేదా అధికారంలో ఉన్నప్పుడు పాల్పడిన కొన్ని తప్పిదాలకు లాలూ ప్రసాద్ గారు, జయలలిత గారు, లేకపోతే యడ్యూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రి గారు పెద్ద పెద్ద రాష్ట్రాలకే ముఖ్యమంత్రులుగా బాధ్యతలు నిర్వహించారు కదా, వాళ్ళు విచారణను ఎదుర్కోలేదా? సెషన్ కోర్టుకు వెళ్ళి చేతులు కట్టుకొని మేజిస్ట్రేట్ గారి ముందలా నిలబడలేదా? మనం ఎవరం అతీతులం కాదే, దైవాంశ సంభూతులం కాదే. మధ్య యుగాలలో చక్రవర్తులు అనుకునే వాళ్ళంట నేనే రాజ్యం, రాజ్యమే నేను అని. మధ్య యుగాల చక్రవర్తుల యొక్క ఆలోచనలను పక్కన పెట్టండి. ప్రజాస్వామిక దేశంలో ఉన్నాం. మధ్య యుగాల చక్రవర్తులు రాజుకు బాధ వస్తే రాజ్యానికి బాధ వచ్చినట్టు, రాజుకు సంతోషం కలిగితే రాజ్యమంతా సంతోషంగా ఉన్నట్టు మధ్య యుగాలలో చక్రవర్తులు అనుకునేవాళ్ళు. మధ్య యుగాల చక్రవర్తులు ఈనాడు కాలం చెల్లింది. ఈరోజు ప్రజాస్వామిక బద్ధంగా జరిగే విచారణలు ఎవరైనా ఎదుర్కోవాల్సిందే. ఆనాడు మీరు చేసిన తప్పిదాలు, కోదండరామ్ గారి తలుపులు బద్దలు కొట్టినప్పుడు ఒక్కసారైన ఉద్యమకారుడిని, తెలంగాణ రాష్ట్ర సాధనలో అందరినీ ఏకం చేసి నడిపించిన వాళ్లకు ఈ రాష్ట్రంలో ఇంత అవమానం జరగకూడదు వచ్చిన రాష్ట్రంలో అని ఒక్కసారైనా ఆలోచన చేసిండ్రా? వారు ఉన్నప్పుడు చట్టసభలలో రానిచ్చే అవకాశం కూడా ఇవ్వలే. ప్రజా పరిపాలన ఏర్పడ్డ తర్వాత వారిని శాసనమండలి సభ్యులుగా పెద్దల సభలో ఉండాలని పంపిస్తే సుప్రీంకోర్టు వరకు కేసేసి కొట్టేయించిన చరిత్ర మీది. అంత నేరం కోదండరామ్ గారు ఏం చేసిండ్రని నేను అడుగుతున్నా. నువ్వు ఇవ్వకపోతే ఇవ్వకపోయినా నీకు నచ్చలేదు, నువ్వు ఇవ్వలేదు, నచ్చితే నజరానా, నచ్చకపోతే జుర్మానా, నీ విధానం సరే మంచిది, నీ విధానానికి ప్రజలు కూడా తీర్పు ఇచ్చారు. అరే పెద్ద మనిషి పెద్దల సభలో ఉండాలి, మాలాంటి యువకులకు వారు ప్రజల నుంచి నిత్యం ప్రజల మధ్యలో ఉంటారు, ప్రజల నుంచి సమస్యలు తెలుసుకుంటారు, వాటిని చట్టసభలలో ప్రస్తావిస్తే ఆ సమస్యలు పరిష్కరించవచ్చని ఒక మంచి ఆలోచనతోని వారిని పెద్దల సభకు తీసుకొస్తే ఆ తీసుకొచ్చిన పెద్దల సభలోకి తెచ్చిన అంశాన్ని కూడా సుప్రీంకోర్టు వరకు కేసులేసి కొట్లాడి కొట్టేయించాల్సినంత తప్పిదం ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఏం చేసిండ్రని నేను ఈ వేదిక మీద నుంచి అడుగుతున్నా. ఇలాంటి విషయాలు ఎన్నో మన సమాజంలో ఉన్నాయి. అందుకే కమ్యూనిస్టు సోదరులని మీరు పోరాటాలు చేసిండ్రు, మీరు నినాదాలు ఇచ్చిండ్రు. మీరు చేసిన పోరాటాలకు, మీరు ఇచ్చిన నినాదాలకు చట్టబద్ధత చేసింది కాంగ్రెస్ పార్టీ.
రైతు కూలీ సంఘాలు పెట్టి హక్కుల కోసం మీరు కొట్లాడారు. కనీస వేతనాల కోసం మీరు కొట్లాడారు. కనీస వేతన చట్టం కాంగ్రెస్ పార్టీ చేసింది. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఉండాల్సిందే అని రైతాంగ పోరాటాలు మీరు చేశారు. కనీస మద్దతు ధరను కాంగ్రెస్ పార్టీ చేసింది. దున్నేవాడికే భూమి ఉండాలనే నినాదాన్ని భూమి నుంచి ఆకాశం వరకు మీరు వినిపించారు. అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి పేదలకు భూములు పంచిపెట్టి పట్టాలిచ్చి జాగీర్దారుల దగ్గర జమీందారుల దగ్గర ఉన్న భూముల లక్షలాది ఎకరాలను సేకరించి ఆ పట్టాలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అడవులలో ఉండే ఆదివాసీలకు అటవీ హక్కుల చట్టం ఉండాలి, వాళ్ళ హక్కులను కాపాడాలి అని మీరు కొట్లాడితే 2006 అటవీ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చి పోడు భూముల పట్టాలు 10 లక్షల ఎకరాలకు పంచిపెట్టి చట్టబద్ధత కాంగ్రెస్ పార్టీ కల్పించింది. ప్రజాక్షేత్రంలో ఉండి కొట్లాడి ప్రజల పక్షాన నిలబడి వాళ్ళ తరఫున మాట్లాడే గలం ఎర్రజెండా. ఎర్రజెండా కొట్లాడిన ప్రతి అంశాన్ని చట్టాన్ని చేసిన చరిత్ర కాంగ్రెస్ది. నాణానికి రెండు వైపు ఎలానో ప్రజలకు కూడా కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ అంతే అవసరం. ఈనాడు మోడీ లాంటి వాళ్ళు 1 నేషన్ 1 ఎలక్షన్ అంటుర్రు. ఇది 1 నేషన్ 1 ఎలక్షన్ కాదు, 1 పర్సన్ 1 పార్టీ అనే విధానాన్ని తీసుకురావాలని ఈరోజు దేశంలో ప్రయత్నం చేస్తున్నారు. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లు అడిగింది రాజ్యాంగంలో మార్పులు తేవడానికి కాదు, రాజ్యాంగాన్ని తొలగించడానికి. రాజ్యాంగంలో మార్పులు తేవడానికి సింపుల్ మెజారిటీ చాలు. 123 సార్లు ప్రజల అవసరాల కోసం మనం రాజ్యాంగాన్ని సవరించుకున్నాం. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు చాలా రాజ్యాంగ సవరణల గురించి వారు ప్రస్తావించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలోనే ప్రొవిజన్ ఇచ్చిండు, ప్రజలకు అవసరమైనప్పుడు ప్రజలకు అనుకూలంగా రాజ్యాంగాన్ని సవరించుకొని ఒక మంచి పరిపాలన అందించడానికి వారు రాసిన రాజ్యాంగంలోనే వారు అవకాశాన్ని ఇచ్చింది. నిజంగా ప్రజలకు అనుకూలమైన మార్పులు తీసుకురావడానికి 400 సీట్లు అవసరం లేదు. రాజ్యాంగాన్ని రద్దు చేయాలన్న దుర్మార్గమైన ఆలోచనతో 400 సీట్లు అడిగితే ప్రజలు సింపుల్ మెజారిటీ కూడా ఇవ్వకుండా ప్రజలు తెలివిగా వ్యవహరించి ఆ పార్టీని నియంత్రించిండ్రు. ఇప్పుడు పరోక్షంగా ప్రజలకు రాజ్యాంగం ద్వారా ప్రసాదించబడిన ఓటు హక్కును కాలరాయాలని కుట్ర జరుగుతుంది. దానికి పర్యాయ పదమే ఎస్ఐఆర్ రూపంలో తీసుకొచ్చారు. ఆనాడు పేదలకు ఓటు హక్కు ఉండాలనా వద్దా అని చర్చ జరిగినప్పుడు గోల్వాల్కర్ విధానాన్ని సిద్ధాంతాన్ని నమ్మినోళ్ళు పేదలకు ఓటు హక్కు ఉండొద్దు అని అంటే పేదవాడికి ఆయుధమే ఓటు అవుతుంది, పేదవాడిని ఎవడు పరిపాలించాలని వాళ్ళు నిర్ణయం తీసుకుంటారని ఆనాడు నెహ్రూ అదేవిధంగా అంబేద్కర్ గారు ఓటు హక్కునిచ్చిండ్రు. ఆ ఓటు హక్కును కాలరాయడానికి కుట్ర జరుగుతుంది. కమ్యూనిస్టు సోదరులు గ్రామాలలో చైతన్యం తీసుకురావాలి. ఈరోజు ఎన్నో విషయాల గురించి మాట్లాడుతారు. మీ తాతలు ముత్తాతలు ఎక్కడ పుట్టినరో వాటి వివరాలు తీసుకురండి అని రాహుల్ గాంధీ గారు ఒకే ఒక్క మాట అడిగింది, మోడీ గారు మీరు చదువుకున్న సర్టిఫికెట్ ఒకటి చూపించండి అని. ఆ సర్టిఫికెట్ మాత్రం చూపించాడంటే ఆర్టీఐ కూడా అతీతం అంటది. మోడీ గారి చదువు గురించి చదువుకున్న సర్టిఫికెటే అడిగిండ్రు. ఇప్పుడు నేను హార్వర్డ్ పోయి వచ్చిన, నారాయణ గారిని సర్టిఫికెట్ ఏడుందా అంటే తెచ్చి చూపిస్తా, సార్ ఇదో సర్టిఫికెట్ హార్వర్డ్లో నాకు ఇచ్చిరని. నేను చదువుకున్నది నిజమైనప్పుడు, నాకు పట్టా ఇచ్చింది నిజమైనప్పుడు చూపించడానికి ఉన్న సమస్య ఏంది? ఎక్కడ చదువుకున్నానో ఏ యూనివర్సిటీ నాకు ఇచ్చిందో చూపించడానికి ఉన్న సమస్య ఏంది? మీ చదువుకున్న సర్టిఫికెటే ఒక రహస్యమైనప్పుడు చదువులేని చదువుకోవడానికి అవకాశం లేని నిరుపేదలను ఎన్నో నిబంధనలు పెట్టి వాళ్ళ ఓటు హక్కును కాలరాస్తే రేపు వాళ్ళకు రేషన్ కార్డు ఉండదు, ఆధార్ కార్డు ఉండదు, వాళ్ళకున్న భూమి ఉండదు, ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకం ఉండదు. దీని వెనకాల కుట్ర ఉంది, పేదవాళ్ళని అణచేయాలన్న ఆలోచన ఉంది. రాజ్యాంగాన్ని ఒక రూపంలో పూర్తిగా సమూలమైన మార్పు తీసుకురావాలనేది ఆ రూపంలో అవకాశం లేదు కాబట్టి ఇంకొక రూపంలో ఈరోజు దాడి జరుగుతుంది రాజ్యాంగం మీద. మనం అందరం కూడా అప్రమత్తంగా ఉండాలి, చైతన్యపరచాలి ప్రజల్ని, ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి ముందుకు వెళ్ళాలి. రావి నారాయణ రెడ్డి గారి గురించి వివిధ అంశాలను నిర్వాహకులు ప్రస్తావించారు. ఈ వేదిక మీద కాదు, నేను ప్రత్యేకంగా మున్సిపల్ ఎన్నికల తర్వాత వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి పాఠ్యాంశంలో ఏం చేర్చాలి, వారి విగ్రహం ఎక్కడ పెట్టాలి, వారికి సముచితమైన గౌరవం తెలంగాణలో ఏ విధంగా ఇయ్యాలనో తప్పకుండా అవార్డు గ్రహీతతో సహా నిర్వాహకులను